సుమారు 19 సంవత్సరాల కిందట రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆయిషా మీరా కేసు ఎట్టకేలకు సమాధి అయింది. దీని మీద మాట్లాడేందుకు చాలా మంది ప్రముఖులు మనతో ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ప్రస్తుతం ముందుగా సీనియర్ న్యాయవాది రంగారావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఒక 3 రోజుల కిందట ఆయిషా మీరా కేసు సిబిఐ కోర్టు క్లోజ్ చేసింది. ఈ వ్యవస్థ అసలు ఇన్వెస్టిగేషన్ ఎందుకు ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, అసలు ఏంటి, ఏం జరగబోతుంది? సార్, నా పేరు వేలూరు రంగారావు. ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని, ఎక్స్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నాను. ఇది జరిగి సుమారు 18 సంవత్సరాలు అవుతుంది. మొట్టమొదటి ఏదైనా నేరం జరిగినప్పుడు ప్రాథమికంగా యొక్క కన్సర్న్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ జరుగుతుంది. ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వెంటనే సీన్ ఆఫ్ ఎఫెన్స్కి వచ్చి అక్కడ ఇన్క్రిమినేటివ్ మెటీరియల్ అంతా కూడా స్వాధీనం చేసుకొని ఆ నేరాన్ని గురించి అక్కడే విచారించి సాక్ష్యాలు సేకరించడం జరుగుతుంది. అప్పుడు కూడా ఆయిషా మీరా కేసులో ఒక హాస్టల్లో ఉన్న అమ్మాయిని లాక్కొని వచ్చి లేపుకు అమ్మాయి గురైంది. దాని మీద మార్నింగ్ ఆ యొక్క హాస్టల్ వార్డెన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వెంటనే పోలీసు వాళ్ళు రంగప్రవేశం చేసి ఆ వెంటనే కేసు కట్టడం జరిగింది. అక్కడున్న ఇన్క్రిమినేటివ్ మెటీరియల్ ఏం దొరకలేదు. అక్కడ ఎటువంటి స్పెర్మ్ కానీ బ్లడ్ స్టైన్స్ కానీ ఏమి లేవు అని చెప్పి ఆ రోజు వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ ఒక 6 నెలలు దర్యాప్తు జరిగిన తర్వాత పోలీసు బయాస్గా చేస్తున్నారు, దీంట్లో రాజకీయ వ్యక్తుల యొక్క ప్రమేయం ఉంది, ఆ రోజు ఒక మినిస్టర్ కొడుకు దీంట్లో పాల్పన్నాడని చెప్పి అందరూ రాష్ట్రమంతా కూడా కోడే కూర్చింది. అయినప్పటికీ పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు తప్పు చేశారో ఇంకోరు తప్పు చేశారో ఒక అమాయకుడిని తీసుకొని వచ్చి ఒప్పించి నేనే ఆ అమ్మాయిని చెప్పడం, సత్యం బాబు అనే అబ్బాయిని